హలో అండి, వెల్కమ్ టు పూజ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై. ఇలా చేశారంటే లైఫ్లో మీరు ఈ టేస్ట్ని మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ముందుగా ఒక కేజీ ఫిష్ తీసుకుని పీసెస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే ఫిష్ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి చేప ముక్కలు సగం మునిగేంత వరకు ఆయిల్ పోసుకుని దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని ఫిష్ పీసెస్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కరివేపాకు చిటపట అన్న తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియా జీరా పౌడర్, కొంచెం లవంగ పొడి, గ్రేవీకి సరిపడా సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 3 స్పూన్ల కారం వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కారం వేసుకుంటే కారం అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. లవంగాల పౌడర్ మాత్రం చాలా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఫ్రై మొత్తం ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ గ్రేవీలో వేసుకొని కలుపుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.